పులివెందులలో నారా లోకేష్ కదిరి నుంచి కడపకు వెళ్లే సమయంలో కాసేపు బ్రేక్, కార్యకర్తలతో మాటాముచ్చట. విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి నోటీసులు, రేపు ఉదయం రావాలని ఆదేశం. కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసు. ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ఈ రోజు పరిశీలించనున్న అధికారులు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు 13న ప్రకటించే ఛాన్స్. నేడు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్, కేసీఆర్ అధ్యక్షతన సమావేశం. రేపు బడ్జెట్ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం. తిరుపతి మినర్వా గ్రాండ్ హోటల్లో ప్రమాదం, గదిలో కూలిన పైకప్పు, ఫాల్ సీలింగ్, కస్టమర్లపై పడిన సిమెంట్ పెచ్చులు. లారీ ఇన్నోవా ఢీ, కారులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలు. హనుమకొండలో రోడ్డు ప్రమాదం. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్, దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం. సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్లో అస్పష్టంగా 7వ ప్రశ్న, జవాబు అటెంప్ట్ చేసిన వారికి 4 మార్కులు ప్లస్. ఈ నెల 17న ఏపీ కేబినెట్ భేటీ, కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దూకుడు, గ్రూప్ 1 ఫలితాలు విడుదల. ఈ నెల 20 లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు. శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు, ఏకకాలంలో 6 రాష్ట్రాల్లో తనిఖీలు. భారీగా ట్యాక్స్లు ఎగ్గొట్టినట్లు నిర్ధారణ. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం ఇంట్లో ముగిసిన ఈడీ తనిఖీలు. అధికారులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, పోలీసులకు ఫిర్యాదు. ఓటర్ల జాబితాపై దేశవ్యాప్తంగా అనుమానాలు. పార్లమెంట్లో ఈ విషయంపై చర్చ జరగాలి. లోక్సభలో కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు. భారత సంతతి విద్యార్థిని అదృశ్యంపై ఎంక్వైరీ. కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లిన సుదీక్ష ఆచూకీ తెలియకపోవడంతో పేరెంట్స్ లో ఆందోళన. బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక మలుపు. ప్రముఖ వ్యాపారవేత్త తరుణ్ రాజ్ అరెస్ట్. రన్యారావు నుంచి గోల్డ్ కొనుగోలు చేసినట్టు గుర్తింపు.